హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 2 మీటర్స్ క్లాత్ తోటే కుచ్చుల ప్యాంట్ అనమాట. లార్జ్ సైజు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చెప్తానండి. ఇగోని చూసారు కదా, ఫ్రంట్ వైపు ఇట్లా కుచ్చులు వచ్చేటట్టుగా అనమాట. అయితే వీళ్ళకి వచ్చేసి కిస్త దగ్గర జాయింట్లు కూడా పడతాయండి. ఆ జాయింట్స్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేశాను కదండి, ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. 4 లేయర్స్ అనమాట. ఎదురుగా రావాలి, మన ఎదురుగా రావాలి. సో మన వైపు వచ్చేసి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇది ఆదికి ఇచ్చారండి ఈ ప్యాంట్. చూసారా ఎంత లూజ్గా ఉందో. ఇది 2 మీటర్స్ క్లాతే ఇచ్చారండి. ఇందులోనైతే కటింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ప్యాంట్ లెంత్ ఉందో మొత్తము తీసేసుకోవాలండి, పొడుగు. అందులోన బాటమ్కి ఎంత కావాలో తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి కిందనైతే నేను బకరం పెట్టేసి మనం ఫోల్డింగ్ చేస్తాం కదండి, దానికైతే 1 ఇంచ్ అయితే ఉంచానండి క్లాత్. అదే బకరం లేకుండా యూజ్ చేసామనుకోండి ఒక 3 ఇంచెస్ లేదా 2.5 ఉంచేసి ఇట్లా లూజ్ అనేది తీసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బాటమ్ ఎంత పొడుగు ఉందో చూసుకోండి. ఇగోండి ఇలాగనమాట. అయితే ఇప్పుడు చూసారు కదా, ఈ ఆదికి ఇచ్చిన ప్యాంటు ఎంత లూజ్గా ఉందో. అలా ఇలాగే రావాలి అంటే మాత్రము కొంచెం కష్టమేనండి. 2 మీటర్స్ క్లాత్ అయితే కనీసం 2.5 2.5 ఉండాలి ఖచ్చితంగా. ఈ పైన హిప్ బెల్ట్ ఉంది కదండి, ఆ హిప్ బెల్ట్ నుండి కాలు వరకు ఎంత ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇగోండి ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా, ఖర్చుతో కలిపి అయితే మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ పైన హిప్ బెల్ట్ ఉంది కదండి, దానికైతే జాయింట్ అనేది వేసేసుకోవాలి. మీకు చూపిస్తాను మళ్ళీ కటింగ్లో కూడా మీకు చెప్తాను ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. చూసారు కదా, ప్యాంట్ అనేది ఇక్కడ కిస్తా దగ్గర జాయింట్లు అనేవి వచ్చాయండి. ఈ జాయింట్లు 4 జాయింట్లు వేసారనమాట. ఇలాగే వేయమని అయితే చెప్పారు. ఇలాగ వచ్చేటట్టుగా నేను ఇప్పుడు కటింగ్ అనేది చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడట ఇగోండి ఎంత వచ్చిందో ఒకసారి కూల్చేసుకోండి ఇలాగా. అంటే ఇప్పుడు ఈ ప్యాంట్ వచ్చేసి 40 సైజ్ రావాలండి టోటల్గా. అంటే కుట్టేసరికి 40 సైజ్ అయితే రావాలి. అయితే దానిలోనూ నేను హిప్ బెల్ట్ తీసేసి మిగతాది అయితే ఈ బాటమ్ కింద ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను. అటువైపు చేశాను, ఈ చివర కూడా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకొని ఇది కట్ చేసేయాలి ఈ పీసు. ఇగోండి ఇలాగా. అయితే వీళ్ళకి ఫ్రంట్ వచ్చేసి కుచ్చులు పెట్టమన్నారండి, బ్యాక్ సైడ్ కాదు, అలాగే సైడ్కి కూడా కాదు, ఫ్రంట్ వచ్చేసినట్టుగా కుచ్చులు అనేవి పెట్టమన్నారు. అలాగే ఇందులోనే పెడతాను అనమాట. సో ఇగోండి ఇలాగ స్ట్రైట్గా గీసేసాం కదా, ఈ క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఈ పైన హిప్ బెల్ట్ చూసారా చాలా చిన్నది వచ్చింది, దానికి మళ్ళీ క్లాత్ అనేది జాయింట్ చేస్తానండి. సేమ్ క్లాతే లైనింగ్ కూడా ఇచ్చారు. అంటే లైనింగ్కి ప్యాంట్కి ఒకే క్లాత్ వచ్చింది, అందువల్ల నేను టాప్ కట్ చేసి మిగతా క్లాత్ ఉంటుంది కదండి అదైతే నేను జాయింట్ అనేది చేస్తాను. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇగోండి ఇక్కడట ఒక జాయింట్ అనేది పడుతుంది కదా, ఆ జాయింట్ ఎలాగ వేయాలంటే ఆది ప్యాంట్ ఉంది కదండి, ఆది ప్యాంట్ దగ్గర ఇక్కడ జాయింట్ ఫస్ట్ జాయింట్ వేశారు కదా, ఇక్కడ నుంచి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. అయితే వాడు గుర్తించుకోవాలి, ఇదైతే కిస్తా కాదండి. కిస్తాకి ఏంటంటే ఈ ముక్కలు జాయింట్ చేసేసాక అప్పుడు మళ్ళీ కిస్తా పార్ట్ అనేది మెజర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది అయితే కిస్తా పార్ట్ అనేది కాదు, చూసుకోవాలండి. 1-2 సార్లు చూసేసుకొని మనమైతే కటింగ్ అనేది చేసేసుకోవాలి. వీళ్ళకి ఈ ముక్కలు జాయింట్ చేస్తే కానీ వాళ్ళకైతే లూజ్ అనేది రాదనమాట. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ విధంగా ఫ్రిల్ అనేవి ఫ్రంట్ వైపు రావు, లూజ్ కూడా రాదు. సో ఇప్పుడైతే అయిపోయిందండి. ఈ పైన అయితే మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర అయితే కటింగ్ అనేది చేసేయండి ఇలాగా. ఇగోండి అయితే వీళ్ళకి 2 మీటర్స్ ఇచ్చారు కాబట్టి ఇందులోనే కష్టమేనండి, కాకపోతే మనం అడ్జస్ట్ చేసి ఇలాగా కటింగ్ చేసుకొని. సో ఈ పైన హిప్ బెల్ట్ ఉంది కదా, ఇది తీసేసాను. ఇదైతే తర్వాత మెజర్ చేస్తానండి. అయితే దానికి జాయింట్ అనేది కనీసము 3 ఇంచెస్ క్లాత్ అనేది జాయింట్ అనేది పడుతుంది. అది చెప్పాను కదా, లైనింగ్లోన నాకు క్లాత్ అనేది మిగులుతుంది, దాని జాయింట్ అనేది చేస్తాను. ఈ సైడ్ని చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, ఈ కటింగ్ చేసే పీస్ ఏమొచ్చి ఇప్పుడు కిస్తా పార్ట్ దగ్గర మీకు చూపిస్తాను ఎలా పెట్టాలని చెప్పేసి. అలా పెట్టేసి మనం కుట్టాలి. కుట్టినాక తర్వాత అప్పుడు కిస్తా మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. అలాగైతేనే వీళ్ళకి కరెక్ట్గా వస్తుందండి, లూజ్ కూడా వస్తుంది. లేదంటే వీళ్ళకి పట్టేసినట్టుగా ఇంకా బాగోదనమాట, రాదు. ఇప్పుడు చూడండి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ తీసేసి ఇట్లా తిప్పాలి. ఇప్పుడు చూపించాను వీడియోలో, ఈ విధంగా తిప్పేసి దీనికి జాయింట్ చేయాలి. ఇప్పుడు చూసారా ఇట్లా జాయింట్ చేస్తే లూజ్ అనేది ఎక్కువ వస్తుంది కదా. ఇగోండి ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఈ 4 పీసులు వస్తాయండి, ఈ 4 పీసులు కూడా ఇలాగా బాటమ్కి జాయింట్ అనేది చేసేసుకోవాలి. సో ఇక్కడ జాయిన్ చేసే కూడాను అవి ఇంకా చిన్న ముక్కలు కూడా అక్కడ కిస్తా పార్ట్ దగ్గర పడతాయండి. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఈ ఆది ప్యాంట్ ఉంది కదా, ఈ ఆది ప్యాంట్ తీసేసుకొని ఈ పైన హిప్ బెల్ట్ వదిలేయండి. వదిలేసినాక ఇక్కడ నుండి ఇలా పట్టేసుకొని చూడండి, మిడిల్ నుంచి ఇట్లా పట్టేసుకొని చూడండి. చూస్తే
ఇగో చూసారా ఇంకా కొంచెం క్లాత్ అనేది ఇక్కడ పడుతుందనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసి ఇగోండి ఇలాగ మీకు చూపిస్తున్నాను కదా! ఇక్కడ కొంచెం క్లాత్ అనేది పడుతుంది. అంటే మొత్తం ఫస్టు ఈ 4 పెద్ద ముక్కలు జాయింట్ చేయాలి. తర్వాత ఇంకా చిన్న ముక్కలు మళ్ళీ ఒక 4 జాయింట్ చేసేసి అప్పుడు వాళ్ళకైతే కుట్టాలండి. ఇప్పుడు చూడండి పైన హిప్ బెల్ట్ పెట్టాను కదండీ! అది ఆ హిప్ బెల్ట్ అంతా వదిలేసి మిగతాదంతా మనం కుచ్చుల కింద జాయింట్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అనమాట. అలాగైతే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా కుదురుతదండి. లూజ్ అనేది బాగా వస్తది. సో, ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇగోండి ఇలాగా ఈ పార్ట్ తీసేసాను గదా! అంటే హిప్ బెల్ట్ తీసేసాం గదా! తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసి ఫస్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా ఇగోండి ఇలాగ మార్కింగ్ చేసేసామనుకోండి మనకి ఎంత క్లాత్ పడుతుందో అట్లా తెలిసిపోద్దనమాట. ఇక్కడ నుంచి ఇలాగా షేప్ వచ్చేటట్టుగా మనం గీసేసుకుంటే సరిపోతది. ఇక్కడ నుంచి సో, కిందనే ఇంకా చిన్న పీసులు జాయిన్ చేయాలి కదండీ! ఆ పీసులనేవి ఇక్కడ పెద్దవి కట్ చేశాను కదా! ఇందులోనే కొంచెం మిగులుతాయండి. అది జాయిన్ చేసేస్తే సరిపోతది. లేదంటే సేమ్ క్లాతే లైనింగ్ కింద ఇచ్చారనుకోండి దానిలోనే మిగులుతది కదండీ! అంటే టాప్ కట్ చేసేటప్పుడు అవైనా జాయిన్ చేసుకున్నా సరిపోతదనమాట. సో, చూసారు కదండీ! ఈ విధంగా అయితే కట్ చేస్తేనే వాళ్ళకి లూజ్ అనేది కరెక్ట్‌గా వస్తది. లేదంటే వాళ్ళకి పట్టేసినట్టు ఉంటదండి. ఫ్రంట్ వైపు కూడా కుచ్చులు వచ్చేటట్టుగా కుట్టమని చెప్పారు. మీకు ఫస్ట్ స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఆ విధంగా వస్తదనమాట. ఇగోండి ఇవి జాయింట్ చేసేసుకోవాలి ఫస్టు. ఈ పెద్దవన్నమాట. ఈ జాయింట్ చేసేసుకొని ఈ చివరి నుంచి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కూడా జాయింట్ చేసేసినాక కిస్తా పార్ట్ డ్రా చేసి తీసేయవచ్చు. కాకపోతే అక్కడ వాళ్ళకి టైట్ అయిపోద్ది. అక్కడ చిన్న ముక్కలు జాయింట్ చేస్తేనే వాళ్ళకి కరెక్ట్‌గా వస్తది. లేదంటే టైట్ అయిపోతది. సో, తర్వాత ఇగోండి ఇది హిప్ బెల్ట్. హిప్ బెల్ట్‌కొచ్చేసి ఫస్ట్ హైట్ అయితే సరిపోలేదండి. హైట్ దీనికి చాల్లేదు. దీనికి వేరే క్లాత్ అనేది వేస్తాను. ఫస్ట్ లూజ్ ఎంతుందో తీసేసుకోండి. ఇగోండి కరెక్ట్‌గా నీట్‌గా ఇట్లా పెట్టేసుకొని ఆదిది ఉంటది కదండీ! మనకిచ్చింది ఆది ప్యాంట్‌లోన లూజ్ ఎంతుందో ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇగోండి ఇప్పుడు చేస్తున్నాను కదా! ఈ విధంగా మార్కింగ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి హైటు అంటే నేను ఇప్పుడు దీనికి ఒక ఫోల్డింగ్ ఉంచానండి. అంటే థ్రెడ్ మనం పెడతాం కదా! దానికి ఫోల్డింగ్ ఉంచాను. ఇక్కడ చూసారా కొంచెం క్లాత్ అనేది చాలలేదు. ఈ క్లాత్ ఏం చేస్తానంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇగోండి ఇదనమాట. దీనికి లైనింగ్ అనమాట. అంటే టాప్‌కి లైనింగు, ప్యాంట్ 2 ఒకటే ఇచ్చారు. అందులో మిగిలిన క్లాత్ దీనికి యాడ్ చేస్తాను. సో, ఈ విధంగా యాడ్ చేసేసి కుట్టేస్తేనే వాళ్ళకి బాగుంటదండి. లేకపోతే వాళ్ళకి చాలదండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతది. ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తాను. సో, ఇదిగోండి కుట్టేసాక ఈ విధంగా వచ్చిందనమాట. ఫ్రంట్ వైపు ఇట్లా ఫ్రిల్స్ అనేవి ఇచ్చానండి. బ్యాక్ సైడ్ లేదు. అలాగే సైడ్‌ని కూడా కాదు. ఫ్రంట్ వైపు ఇమ్మని చెప్పారు. ఈ విధంగా ఎక్కువ ఫ్రిల్స్ అనేవి వస్తాయి జాయింట్స్. సో, ఫ్రంట్ వైపే కుచ్చులు రావాలంటే హిప్ బెల్ట్‌కి స్టార్టింగ్‌లో వేసేసుకుంటే సరిపోతది. థాంక్ యూ.